దేశంలో అవినీతి రాజ్యం ఏలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. గుజరాత్లో అవినీతిపై వచ్చిన వార్తా కథనాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. భూపేంద్ర పటేల్ సీఎంగా ఉన్నారు. ఈఎంఐ ద్వారా లంచం తీసుకునే కేసులను ఏడాదిలోనే 10 నమోదు చేశామని గుజరాత్ ఏసీబీ అధికారులు ప్రకటించారు. అయితే సబర్ కాంతకు చెందిన ఒక వ్యక్తి 4 లక్షల రూపాయల లంచం ఇచ్చాడని పేర్కొన్నారు. మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 10 లక్షలు అడిగారని, కానీ 4 లక్షలు మాత్రమే ఉన్నాయని అతను చెప్పాడని కూడా తెలిపారు. అయితే ఇటు గుజరాత్లో బీజేపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో లంచాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఇటు గుజరాత్లో పరిస్థితి అలా ఉంటే మహారాష్ట్రలో మున్సిపల్ అధికారులకు లంచం ఇవ్వలేక బిల్డర్లు తలపట్టుకుంటున్నారు. లంచాలకు సంబంధించిన కథనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బృహాన్ ముంబై కార్పొరేషన్లో ఏ పనికి ఎంత లంచం అనే చార్ట్ రాసి అందులో ఉంది. జీఎంసీలో సిబ్బంది చేతివాటంపై టాప్ 25 మంది బిల్డర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంది. వారికి లంచాలు ఇవ్వలేక ఉన్నతాధికారులను కలవాలని నిర్ణయం తీసుకున్నారని ఆ కథనంలో రాసి ఉంది. అండ్ భవనాల అనుమతి కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని కూడా అధికారులు తేల్చి చెప్తున్నారు. దీంతో భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 24% వడ్డీతో తీసుకొచ్చి కొంత భవనం నిర్మించిన బిల్డర్లు ఆ బిల్డింగ్ పూర్తి చేయలేక తల్లడిల్లిపోతున్నారు. మహారాష్ట్రలో ఇటు లంచగొండి అధికారుల తీరుతో బిల్డర్లు అప్పుల ఊబిలో కూరుకునే పరిస్థితి ఏర్పడింది. అటు గుజరాత్, ఇటు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కారుంది. పైకి కబుర్లు చెప్పే ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల్లో అవినీతిపై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు.